నమస్తే అండి, నేను రజాక్. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, నేను చీపిరి పట్టుకొని రోడ్లు ఓడవాలా అని. అంటే దాని అర్థం ఏంటంటే, పిఠాపురంలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. మీ ఇష్టం వచ్చిన పనులు చేయండి, నగరాన్ని శుభ్రంగా ఉంచే విధంగా చేయండి, మున్సిపాలిటీ మొత్తాన్ని కూడా క్లీన్గా ఉంచండి, అలాగే నియోజకవర్గానికి సంబంధించినటువంటి డ్రైనేజీ వ్యవస్థల దగ్గర నుంచి మంచినీటి సరఫరా వరకు ప్రతి దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఒక నిఘా అనేది ఉంచండి. తప్పనిసరిగా ప్రజలకు అన్ని రకాలుగా మీరు సేవా కార్యక్రమాలు అందించండి. ఎక్కడా కూడా వెనకడికి వేయొద్దు. దేశంలోకెల్లా అత్యంత అద్భుతమైన ఒక జిల్లాగా లేదంటే ఒక నియోజకవర్గంగా ఇది మనం చూపించాలి. దీని ఒక మోడల్ నియోజకవర్గంలో మన ప్రపంచానికి పరిచయం చేయాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎంతకాలంగా చెబుతూ ఉంటే, కానీ ఆ నియోజకవర్గపు అధికారులు కావచ్చు, లేదంటే ఆ ప్రాంతపు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, అనుకున్నంత స్థాయిలో వర్క్ చేయట్లేదు అనేది నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాట. ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం బయటకు వచ్చి తన నియోజకవర్గంలో ఉన్నటువంటి చెత్త గురించి మాట్లాడుతున్నాడంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఎంత అలసత్వంతో ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే అసలు ఆ నియోజకవర్గాన్ని పట్టించుకోడు, లేదంటే కనుక ఆ నియోజకవర్గంలో పేరుకుపోయినటువంటి చెత్త, రోడ్ల మీద ఉన్నటువంటి దుర్గంధాలు, లేదంటే డ్రైనేజ్ వ్యవస్థ రోతగా ఉన్నా సరే పట్టించుకున్నటువంటి వ్యక్తి అయితే కనుక ఇంక ఈ ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ పెద్ద మనుషులు ఇంకెలా చేస్తారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. నిన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళ మీద చాలా తీవ్రమైన స్థాయిలో అసహనాన్ని చూపించారు. ఏం తక్కువ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ పిఠాపురానికి? ఈ ప్రభుత్వ అధికారులు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారికి నెగిటివిటీ తీసుకొచ్చి వచ్చే ఎలక్షన్స్లో గెలవకుండా చేయాలని చెప్పేసి ఏమైనా వ్యూహరచన చేసుకున్నారా? పవన్ కళ్యాణ్ ఏమన్నా ఈ విధంగా పనులు చెప్తున్నాడు కాబట్టి కక్ష కట్టి ఓడించాలని చెప్పేసి కుట్రలు ఏమైనా పండుతున్నారా అనేది లోకల్గా ఉండేటటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్న మాట. పవన్ కళ్యాణ్ మీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాడు, మీకు డబ్బులు ఎంత కావాలో అంత ఇప్పిస్తా ఉన్నాడు, నియోజకవర్గానికి సంబంధించి మంచినీటి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మీకోసం ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. స్కూళ్ళల్లో ఏదైతే పిల్లలకు సరైన కావాల్సినటువంటి వనరులు ఏవైతే లేవో వాటన్నింటినీ కూడా ఏర్పరిచే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. ఏదో ఒక రూపంలో వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళకి టాయిలెట్స్ దగ్గర నుంచి మొదలు పెడితే వాటర్ ఫెసిలిటీస్ వరకు ప్రతి విషయంలో కూడా చేస్తూ ఉన్నాడు. ఇన్ని పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉంటే మరి మీరేం చేస్తున్నారయ్యా? వచ్చి డబ్బులు తీసుకుని వెళ్తామేనా మీ పని అనేది సామాన్య ప్రజానీకం కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పని. పిఠాపురంలో ఈ రోజున ఇంతకాలం గత కొన్ని దశాబ్దాలుగా లేనటువంటి రోడ్లని కూడా పవన్ కళ్యాణ్ గారు నిర్మించడంతో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో సానుకూల ప్రభావం ఏర్పడింది. ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ గారు నేను ఏం చేశారంటే, పిఠాపురం మరి సంక్రాంతి సందర్భంగా దీనికి వెళ్ళారు, ఏదో ఫెస్టివల్కి సంబంధించి. వెళ్ళిన తర్వాత అక్కడ అందరితో కూడా ప్రజలతో కూడా మమేకమయ్యారు. మరి ఆ ప్రభుత్వ ఉద్యోగులు అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ ఏమో ప్రజలు తిరగడు కదా, సో అంటే ఆయన ఒకవేళ రోడ్లపైకి వస్తే కనుక జనం ఎగబడతారు కాబట్టి ఆయన రోడ్లు గట్టుపక్క ఇటుపక్క చూడ్డ కదా అని. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి ఇంకా మామూలుగా ఉండకూడదండి. మీరు చాలా కష్టపడుతున్నారు, మీరు చాలా డబ్బు వెచ్చిస్తున్నారు ఆ నియోజకవర్గానికి. మ్యాజిక్ డ్రైన్స్ దగ్గర నుంచి మొదలు పెడితే సరికొత్త విధానాలు, ఈ చివరాఖరికి పంట పొలాల్లో ఒక మూలన గుంట తీసి నీళ్లు నిలవబెట్టే వరకు, అలాగే మన అడవుల కోసం కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజున కొన్ని లక్షల హెక్టార్లలో అవి నిర్మించడం కావచ్చు, అలాగే గ్రీన్ వాల్స్ నిర్మించడం, అంటే సముద్రం పక్కన ఉండేటటువంటి ఉప్పు గాలులు భయంకరంగా వచ్చి ఊళ్ళ మీద పొలాల మీద పడకుండా తాడి చెట్లు ఏర్పాటు చేయడం కోసం కొన్ని వందల కిలోమీటర్ల వరకు అవి ఏర్పాటు చేయించడం, అవన్నీ ఎవరికి కనిపించట్లేదు. ఈ ప్రభుత్వ అధికారులు చెప్పట్లేదు, వెళ్ళట్లేదు ప్రజల్లోకి. ఆయన చేసేటటువంటి మంచిని కూడా చెప్పుకునేటువంటి స్టేజ్. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా ప్రతి నియోజకవర్గంలో ఈ విధంగానే పనిచేయాలా. మరి మిగిలిన నియోజకవర్గాల విషయానికి వస్తే కనుక మనకి ఎక్కడ కూడా కనిపించదు, ఏం చేస్తున్నారు కూడా అర్థం కాదు. ఓ పక్క ఇసుక, మట్టి, తొక్క, తోటకూరంట పోతా ఉన్నాయి అనమాట. ఎందుకో తెలియదు, వాళ్ళు అలా చేసుకుంటూ పోతా ఉన్నారు. మరి అసలు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గాలు ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఎంత మాత్రం వాళ్ళు గ్రామాల్లోకి వెళ్తున్నారు, ఎంత మాత్రం మండలాల చుట్టూ తిరుగుతున్నారు, ఎంత మాత్రం ప్రజా సమస్యల్ని నెరవేర్చుతున్నారు. నారా లోకేష్ గారు ఒక ప్రజా దర్బార్ పెడుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా పోలవరం అని, లేదంటే అమరావతి అని, ఉత్తరాంధ్ర అని, అటని ఇటని ఆయన ప్రతి నియోజకవర్గం కూడా తిరుగుతూనే ఉన్నాడు ఎంతో కొంత. కానీ లోకల్గా ఉండేటటువంటి ఎమ్మెల్యేలు ఏం చేస్తూ ఉన్నారు? ఏనాడైనా స్కూళ్ళకి వెళ్ళి ఫుడ్ ఎలా ఉందో చూస్తున్నారా? లేదు. పిల్లలకు ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో చూస్తున్నారా? లేదు. రైతులకు కావాల్సిన సమస్యల గురించి ఏదైనా మాట్లాడుతున్నారా? గళమెత్తుతున్నారా? లేదు. ఏదైనా ఆ నియోజకవర్గానికి, ఆ గ్రామంలో అసలు వీళ్ళు వస్తే ఏం డెవలప్మెంట్ చేస్తారు, ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తున్నారా? లేదు. ఏంటిది? ఇలా ఉంటే ఇంకెలాగా? ఉద్యోగాలు చదువుకొని ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు పారిపోతున్నటువంటి పరిస్థితి. సో నిజం చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే, ఈ ఎమ్మెల్యేల పనితీరు చూస్తూ ఉంటే నాకైతే ఒక ఇంత ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఓ పక్క అన్ని డబ్బులు ఇచ్చి చేయండి రా బాబు అంటే మాత్రం వాళ్ళు కదలట్లేదు. రోడ్డు పక్క మట్టి, తుప్పలు, తొక్క, తోటకూర క్లీన్ చేయించరా? మరి భారతదేశం ఎప్పుడు ఒక అమెరికాలో అవుతుంది, ఎప్పుడు ఒక బ్రిటన్లో అవుతుంది, లేదంటే ఎప్పుడు ఒక అత్యద్భుతమైన డెవలప్డ్గా నేషన్ అవుతుంది?
ఇప్పుడు చైనాని చూసుకుందాం. చైనా మీద మనకు చాలా కోపం ఉంది కాదనట్లు. ఏదో ఒక దేశం, ఆ దేశం చూడండి మనలాగా ఒకప్పుడు మనకంటే ఏనసంగా బతికినటువంటి దేశం ఈరోజు ఏ స్థాయిలో ఉంది, ప్రపంచాన్ని తలదిన్నే స్థితిలో అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ అయింది. మీరు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినా వెల్ డెవలప్డ్. మరి మనం సిటీలోనే డ్రైనేజీలు తిన్నగా ఉండవు, సిటీలోనే మంచినీటి ఫెసిలిటీస్ తిన్నగా ఉండవు, సిటీలోనే పరిశుభ్రత ఉండదు. అసలుకి ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల దగ్గరికి వెళ్తుంటే టేస్టింగ్ సాల్ట్లు, ఆ న్యూడిల్స్, ఆ తోటకూరలు టేస్టింగ్ సాల్ట్లు ఎందుకు చేస్తూ ఉన్నారు. అలాగే ఏదైనా షాపులకి వెళ్ళి ఏదైనా కొనాలంటే విపరీతమైన ధరలు. ఎందుకు ఎవడేది ఎలా పెంచుతాడో తెలియదు. వాడికంటే ఒక సిస్టమ్ ఉండదు. ఏదైనా వ్యాపారం చేస్తుంటే ఆ రోడ్డు దాని చుట్టూ మురుగు. అంత దుర్మార్గమైన పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది, మన దేశం ఉంది. సో మనుషుల్లో మార్పు రావాలా, ప్రభుత్వ అధికారుల్లో మార్పు రావాలా. పైన చంద్రబాబు నాయుడు గారు 100 మాటలు చెప్తా ఉంటారు, అయ్యా మారండి చేయండి అని. వాళ్ళు గ్రౌండ్ ఉన్నవాడు చేయకపోతే ఆయన ఏం చేస్తారు? ఆయన చీపురు పట్టుకుని తిరగలేడు కదా. నారా లోకేష్ గారు ఆయన నియోజకవర్గంలో ప్రజా దర్బారాన్ని పెడుతున్నాడు. ఏ కష్టం వచ్చినా నా దగ్గరికి రండి అంటున్నాడు. ఏదో ఒకటి నేను సాల్వ్ చేసి పంపిస్తా అంటున్నాడు, చేస్తా ఉన్నాడు. కానీ ప్రజల్లో మార్పు రాకపోతే, అధికారుల్లో మార్పు రాకపోతే వాళ్ళు ఎంత చేసే ఉపయోగం? అంతా కూడా ఎక్కడ చూసినా అవినీతి, నీతి నిజాయితీ ఉండదు. నేను మొన్న ఒక వీడియో కూడా చేసిన, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఏసీబీ ఎన్ని కేసులు పట్టుకుంటుంది ఒక రోజుకి చెప్పండి. ఆంధ్ర రాష్ట్రంలో అన్నీ జరగట్లేదా? ఎక్కడ కూడా లేదా? అర్థం కానటువంటి పరిస్థితి. ఇదన్నమాట గ్రౌండ్ రియాలిటీ. పవన్ కళ్యాణ్ గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి డబ్బులు ఇచ్చి అన్ని చేయండి రా బాబు అంటే రోడ్ల మీద చెత్త వచ్చి నేను ఓడవాలనే స్టేజ్కి వచ్చిందన్నమాట 2 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చి కూడా. మరి ఇది ప్రజల అలసత్వమో, ప్రభుత్వ అధికారుల అలసత్వమో? ప్రభుత్వం అయితే మరి పవన్ కళ్యాణ్ డబ్బు ఏమన్నాడైతే ఆ మాట అండే కదా, ఎందుకంటే ఇంత దరిద్రంగా ఉందని ఇచ్చినాడు కాబట్టే కదా ఆ మాట లేడు. సో అదనమాట గ్రౌండ్ రియాలిటీ. లోకల్గా ఉండేటటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, ఇది పరిస్థితి అన్నమాట. ఇది ఆంధ్ర రాష్ట్రం యొక్క గ్రౌండ్ రియాలిటీ. నిజం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్న తర్వాత చివుక్కుమంది. అన్నీ తెచ్చిచ్చినాక చేయట్లేదు. మిగిలిన నియోజకవర్గాలు ఏమైనా అందుబాటులో లేవు, చేయరాళ్ళు. కేవలం గెలవడం కోసం మాత్రం, ఓట్ల కోసం మాత్రం వీళ్ళ వెనకాల పరిగెడతా ఉంటారు, రోడ్ల మీదకి వస్తూ ఉంటారు. వీళ్ళకి ఇదే కావాలి, ఇంకే వద్దు. గెలుపు, సంపాదించుకోవడం. ఇది తప్ప ఇంకోటి కనిపించట్లేదు. పిఠాపురం అనే కాదండి, చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో మరి అంతవరకు జరుగుతుందో తెలియదు, ఆయన చాలా పెడతా ఉంటాడు అక్కడ. ఒకప్పుడు ఏమీ లేదు, ఎడాడుగు అంటే చాలా కష్టాలతో ఉండేది అనమాట. కుప్పానికి నీళ్ళు తీసుకెళ్ళిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. నారా లోకేష్ గారు అంటారా మంగళగిరికి పెట్టాల్సినంత పెడుతున్నాడు. కానీ ఏం పెడుతున్నారు? నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. ఆయన మొదట్లో అడపదడప రోడ్ల మీద తిరుగుతూ ఉండేవాడు గెలిచిన తర్వాత. ఈ మధ్యకాలంలో అది కూడా లేదనమాట. వెళ్ళట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు? దేనికోసం వెళ్ళట్లేదు? ఒకప్పుడు ఈ బియ్యం రేషన్ అమ్మే చోట వెళ్ళిపోయాడు ఆయన. ఈరోజు రేషన్ షాపుల్లో జరిగేటటువంటి దందాలు ఏంటి? ఏం నడుస్తూ ఉంది? గోధుమ ప్యాకెట్లు ఇస్తారా? లేదు. పంచదార తిన్నగా ఇస్తున్నారా? లేదు. అసలు బియ్యం సరిగ్గా ప్రశాంతంగా ఇస్తారా? జరుగుతుంది అదంతా. ఏదైతే ఈ పబ్లిక్ ఇది పీడిఎస్ రైస్ అంటారు కదా, అవన్నీ క్లియర్గా వస్తున్నాయా? ఏం నడుస్తుందో అర్థం కావట్లేదు ఆంధ్ర రాష్ట్రంలో. అర్థం కానిటువంటి పరిస్థితి. మరి ఏమో స్ట్రిక్ట్గా లేకపోతే మార్పు రాదు, ప్రజల్లో కూడా మార్పు రాదు. ఎక్కడ చూసిన అవినీతి. 5 రూపాయలు వస్తే 10 రూపాయలు దొబ్బుకుంటున్నారు. అంత దారుణంగా ఉంది సిచ్యువేషన్, గ్రౌండ్ రియాలిటీ అదనమాట. సో పిఠాపురం అనే కాదు, అన్ని నియోజకవర్గాలు ఇదే తంతు, ఇదే దరిద్రం. వాళ్ళు వచ్చినాయి మారదు, వీళ్ళు వచ్చినామని ఎవడొచ్చినా మారదు. మన బతుకులు మనమే సరి చేసుకోవాలనేది ఫైనల్గా వచ్చేది. ఏ కంపు ఉన్నా, ఏ బురదకుంటున్నా, ఏ డ్రైనేజ్ ఉన్నా మనకి సంబంధం లేదు. వాళ్ళు చేయరు, మనం చేసుకోలేం. అది సంగతి.